సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాకినాడ జిల్లాలో ప్రవేశించింది. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆయన ఉందూరు క్రాస్ అలాగే కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్ అలాగే పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఈ సభ కోసం నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తీవ్రమైన ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలకు తగిన ఏర్పాట్లు చేశారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే కాకినాడ జిల్లాకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? కొద్దిసేపటి క్రితమే జగన్ సిద్ధం బస్సు యాత్ర కాకినాడ చేరుకుంది. ఈ రోజు సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలి రావాలని ఇప్పటికే వైసీపీ నాయకులు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎండల దృష్ట్యా ఎవరైతే కార్యకర్తలు ప్రజలు ఈ సభలకు వస్తున్నారో వారికి ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ఒక ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నాయకులు మాత్రం వీళ్ళని పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఓన్లీ కేవలం ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే సేఫ్టీ చూసుకుని మిగిలిన వారికి ఎటువంటి రక్షణ కానీ, అదేవిధంగా వాళ్ళకి మంచినీటి సౌకర్యం లేదా చిన్న చిన్న టెంట్లు ఏర్పాటు చేయడం కానీ, ఆ నీడనిచ్చేలాగా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేవని కార్యకర్తలు అయితే గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కాకినాడ సిద్ధాంత సభకు సంబంధించి సుమారు 2 లక్షల మంది తరలి వస్తారని ఇప్పటికే కాకినాడ రూరల్ జనసేన నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు కురసాల కన్నబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అయితే ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. ఈ రోజు సిద్ధం సభ సక్సెస్ అవుతుందని ఇప్పటికే వారు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మమత, రైట్, ప్రజలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మరి అక్కడికి వచ్చే ప్రజలకు సంబంధించి? అయితే ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, సో ఇలాంటి టైంలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? అలాగే భద్రతకు సంబంధించి కూడా ఎక్కువగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. జగన్ కి సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? ఇటీవల జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో భద్రత అయితే భారీగా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పోలీసుల్ని ప్రతి చోట పోలీస్ పహారా అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా సభలకు ఎవరైతే తరలి వస్తున్నారో ఈ తీవ్రమైన ఎండల దృష్ట్యా వారికి ప్రత్యేక సౌకర్యాలు అయితే కల్పించాల్సి ఉంది. దానిపై నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ ఎటువంటి సరైన సౌకర్యాలు కల్పించట్లేదని ఇక్కడి నుంచి అయితే ప్రజల నుంచి అయితే నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ లక్షలాదిగా మాత్రం జనాన్ని తరలించేందుకు వైసీపీ నాయకులు మాత్రం వెనకాడట్లేదు. దీనిపై వారు ప్రజల కోసం, ప్రజల దృష్ట్యా, వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా కొంచెం రైట్. థ్యాంక్ యూ వెంకట్.